ఎంతకాలం అయిందండి నిజంగా సంతోషించి? నేను అనేది కాన్ఫరెన్స్లో వీటిలో కాదండి. మీ ఇంట్లో సంతోషించి ఎంతకాలం అయింది? మీ ఉద్యోగ స్థలాల్లో సంతోషించి ఎంతకాలం అయింది? మీ చదువుకునే స్థలాల్లో సంతోషించి ఎంతకాలం అయింది? మీ వంటగదిలో సంతోషించి ఎంతకాలం అయింది? మీ బాత్రూంలో సంతోషించి ఎంతకాలం అయింది? సంతోషిస్తున్నారా? నిజమైన ఆనందం కలిగి ఉన్నారా? నిజమైన ఉత్సాహం కలిగి ఉన్నారా? నిజమైన జీవం కలిగి ఉన్నారా? యూ హ్యావ్ లాస్ట్ ఆల్ ద ఎబిలిటీ. ఆ సంతోషంతో పాటు మన కృతజ్ఞతా భావం కూడా పోగొట్టుకున్నాం. మన స్తుతి కూడా ఆగిపోయింది. మనము అర్పించే స్తుతులు, కృతజ్ఞతలు కూడా ఆగిపోయింది. వై? బికాజ్ వీ హ్యావ్ లాస్ట్. ఇది మన సంతోషం అంతా వెనకాల పెట్టాం. ఆ దినాలు గడిచిపోయినాయిలే, ఆ సంతోషించే దినాలు వెనకాల ఉన్నాయిలే, ఆ సంతోషించే దినాలు ఇంకా రావులే అని ఎంతకాలము మీరు ఏదైతే పలుకుతున్నారో నిజంగా మీ నోటి మాట చెప్పున మీరు బ్రతుకుతారని ఆయన వాక్యం తెలియజేస్తుంది. యూ విల్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్. మనం ఏం పలుకుతామో అదే మన జీవితంలో జరుగుతుంది. ఇంకా రాదండి ఆ మంచి దినాలు రావు, ఇంకా రాదండి ఆ సంతోష దినాలు రావు, ఇంకా రాదండి ఆ ప్రేమ మరలా రాదు. నా భర్తలో ఆ ప్రేమ రాదు, నా భార్యలో ఆ ప్రేమ రాదు, మా కుటుంబంలో ఆ నెమ్మది ఇంకా రాదు అని మాటలు పలుకుతున్నారా? మీ నోటి మాట ఫలము మీరే తింటారు. ఏం పలుకుతున్నారు? వై ఆర్ యూ లీవింగ్ ద బెస్ట్ డేస్ బిహైండ్ యూ? గాడ్ ఈస్ సేయింగ్ ద బెస్ట్ డేస్ ఆర్ అహెడ్ ఆఫ్ యూ. ఉన్నతమైన శ్రేష్టమైన దినాలు మీ ముందు నేను ఉంచి ఉన్నాను. కానీ మీరు ఉత్సాహంగా, సంతోషంగా, జీవం కలిగి ముందుకు వెళ్ళాలంటే లేదు అయిపోయింది. మీరు అన్నినంత వరకు నిజంగా జీవం కలిగిన ఆ సంతోషకరమైన దినాలు మీరు పొందుకోలేరు. ఈరోజు దేవుని సన్నిధిలో ఓ విన్నపము, స్టాప్ బీయింగ్ అప్సెట్, స్టాప్ బీయింగ్ సాడ్. ఐఎమ్ నాట్ టెలింగ్ మీకు సమస్యలు పోయినాయి అని మీరు స్టాప్ బీయింగ్ అనట్లేదండి. సమస్యలున్నా, విచారమున్నా, బాధలున్నా, వేదలున్నా, నిందలున్నా, ఏదున్నా నేను దేవుని యందు ఆనందిస్తానన్న వారు ఉన్నట్లయితే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? నోటి మాటల ఫలం అని చెప్పాను కదా. అందుకే నా నోటి మాటలు బట్టి మీరేం పలుకుతున్నారో, విషాదం వెంబడి విషాదము, నష్టం వెంబడి నష్టము, కష్టం వెంబడి కష్టము, ఏది పట్టుకున్న నాశనం అవుతుంది. ఎందుకంటే మీరు దాన్ని ఆకర్షిస్తున్నారు. ఎవరిని? మీ ఎండిపోయిన మాటలు మీరు పలుకుతున్నప్పుడు ఎవరిని ఆకర్షిస్తున్నారు? ఇందాక చెప్పాను కదా, ఎవరిని? గట్టిగా చెప్తారా? అపవాదిని ఆకర్షిస్తున్నారు. కాబట్టి అపవాది ఎక్కడుంటాడో అక్కడ దొంగతనం ఉంటుంది, అపవాది ఎక్కడుంటాడో అక్కడ నాశనం ఉంటుంది, అపవాది ఎక్కడుంటాడో అక్కడ హత్య ఉంటుంది. కాబట్టి ఈ నాశనం ఎందుకు? ఈ కష్టం ఎందుకు? ఈ నష్టం ఎందుకు? ఈ సడన్గా ఈ అనారోగ్యం ఏంటి? సడన్గా మా ఇంట్లో అందరూ సడన్గా చచ్చిపోతున్నారేంటి అని అంటున్నారా? మీ నోటి మాటల ఫలం మీరు తింటున్నారు. మీరేం పలుకుతున్నారు? వాట్ ఆర్ యు సేయింగ్? It doesn't matter what you see, but can you utter the words of faith? మీరేమి చూసి వెళ్ళి చూపులు బట్టి కాదు, విశ్వాసము చేత నేను దేవుడు ఏమి పలుకుతాడో, దేవుడు ఏం వాగ్దానాలు ఇచ్చాడో అవి మాత్రమే నా నోటి మాటలు అవునుగాక. ఆమెన్. ఈరోజు స్పీక్ బ్లెస్సింగ్ ఓవర్ యువర్ లైఫ్. ఈరోజు స్పీక్ బ్లెస్సింగ్. ఎందుకు అపవాది మన ఇంట్లో నడుస్తున్నాడండి? వై ఇస్ ద డెవిల్ వాకింగ్ ఇన్ అవర్ హౌస్? నా ఇంట్లో ఏదో చీకటి తిరుగుతుందని నాకు తెలుస్తుందండి, కనిపిస్తుందండి, అర్థమవుతుందండి. ఐ కెన్ క్లియర్లీ సెన్స్ దట్ ద ఎనిమీ ఈజ్ వాకింగ్ ఇన్ అవర్ హౌస్. ఎందుకు నడుస్తున్నాడంటే మీ స్వభావము, మీ వ్యక్తిత్వము, మీ మాటలు, మీ డెడ్ లైఫ్, డ్రై వర్డ్స్ అన్ని డ్రై వర్డ్స్, ఎండిపోయిన మాటలు, ఎండిపోయిన జీవితం, ఎంత ఆశీర్వదించినా అంతే, ఒక్క చిరునవ్వు లేదు, ఒక ఆనందము లేదు, ఒక సంతోషం లేదు, అందరితో కలిసి దేవుని స్తుతించేది లేదు, కుటుంబ ప్రార్థన లేదు. అందుకనే కదా అపవాది మన ఇంట్లో అలాగ తిరుగుతున్నాడు. వై ఇస్ ద డెవిల్ రోమింగ్ ఇన్ అవర్ హౌస్? ఎందుకు అలాగా సంచరిస్తున్నాడు? ఎందుకు ఈ చీకటి? ఎందుకు ఈ ఆపది? ఎందుకు ఈ నష్టము? ఎందుకు ఈ యాక్సిడెంట్స్లు? ఎందుకు ఈ గాయాలు వెంబడి? అంటే ఇవన్నీ కలుగుతున్నాయంటే అపవాది అని అనట్లేదండి. కొన్నిసార్లు 2-3 సార్లు దేవుడు అనుమతిస్తాడు. కానీ కంటిన్యూస్గా ఒకటి తర్వాత ఒకటి వస్తుంది అని అంటే బాగా ఆలోచించండి, జ్ఞాపకం చేసుకోండి, అది అపవాది సంచరిస్తున్నాడు. ఈరోజు అపవాది మీ ఇంట్లో సంచరించుకుంటున్నట్లు ఉండాలి అని అంటే స్తుతి, వర్షిప్, ఆరాధన, కృతజ్ఞతలయ్యా, నీకు వందనాలయ్యా. కుటుంబం ఎండిపోయిందండి. ఎందుకు ఎండిపోయింది కుటుంబము? నా వివాహ జీవితం ఎండిపోయిందండి. ఎందుకు ఎండిపోయింది వివాహ జీవితం? మొదట్లో నా ఉత్సాహము, ఆ ప్రేమ, ఆ బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అంటారు కదా, మొదట్లో ఉండే ఆ ప్రేమ, ఆ సంతోషము, ఆ ఫీలింగ్స్ మాకు రావట్లేదు. ఎందుకు?
వై హ్యాస్ యువర్ మ్యారేజ్ లైఫ్ డ్రైడ్ అప్? బికాస్ హస్బెండ్ మైట్ హ్యావ్ బీన్ డ్రై. మొదట్లో ఆ భర్త పెళ్ళి చేసుకున్నప్పుడు ఎంత చక్కగా మాట్లాడేవాడు, చేతులారా తినిపించేవాడు భార్యకి, అంత బాగా చూసుకునేవాడు, ఏది అడిగితే అది కొనిపించేవాడు, అంత ప్రేమగా చూసుకునేవాడు. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎండిపోతాడు. ఏమైనా అడిగిందనుకోండి భార్య, అవును అన్ని వన్ వర్డ్ ఆన్సర్స్, డెడ్ డ్రై. అదే రీతిగా భార్య మొదట్లో ఎంతో ఉత్సాహంగా గంతులు వేస్తూ సంతోషంగా అంత ఆనందంగా ఉండేది. కానీ వెళ్ళగా హూ హ్యాస్ చేంజ్డ్? ఇట్స్ నాట్ యువర్ సిచ్యువేషన్, యూ హ్యావ్ చేంజ్డ్. నువ్వు మారావు. స్థితిగతులు మారినాయి, అందుకే నేను ఇట్లా మారాను. నా భర్త మారాడు. భర్త మారితే ఏంటి, నువ్వు మారద్దు. భార్య మారితే ఏంటి, మీరు మారద్దు. యూ షుడెంట్ చేంజ్. భార్య అంత సంతోషంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే సంతోషం లేదు, నా భర్త బట్టి నాకు సంతోషం లేదు, వివాహ జీవితంలో నాకు సంతోషం లేదు, ఇంకెక్కడో దొరుకుతుందేమో, ఇంకో వేరే వాడిలో దొరుకుతుందేమో, అతనిలో దొరుకుతుందేమో, తినలో దొరుకుతుందేమో అని వేరే వైపు చూసని అంతకాలము సంతోషం ఉండదండి. ఆ మొదటి ప్రేమేది మీ భర్త ఎడల, మొదటి ఆసక్తి, మొదట్లో అన్నీ ఎంత ఆతురతతోటి చేసేవారు కదా భర్తకి. ఏది ఆ ప్రేమ, ఏది ఆ ఫైర్, ఏది ఆ ప్యాషన్, మీరు ఎండిపోయారు. దట్ ఈస్ వై యువర్ మ్యారేజ్ ఇస్ గెటింగ్ డ్రైడ్ అప్. అందుకే నీ వివాహ జీవితం ఎండిపోతుంది. ఎందుకు ఎండిపోతుంది? మనం ఎండిపోయాం, మన మనసు ఎండిపోయింది, మన హృదయం ఎండిపోయింది. అందుకని మన రిలేషన్షిప్స్ పాడైపోతున్నాయి. మనకున్న సంబంధాలు బంధువులతోటి, స్నేహితులతోటి, అక్క తమ్ముళ్ళతోటి, అన్న తమ్ముళ్ళతోటి, అన్న చెల్లెలతోటి, తల్లిదండ్రులతోటి, బిడ్డలతోటి చల్లారిపోతుంది. పర్వాలేదులే, ఎండిపోయింది, నిర్జీవ స్థితి. Nobody wants a dry husband. Nobody wants a dry child. Nobody wants a dry wife. Nobody wants a dry leader. మీరు అనుకుంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళు సంతోషంగా ఆనందంగా మమ్మల్ని పలకరించారని. మరి మీరు ఎలాగ పలకరిస్తున్నారండి? డబ్బుల కోసం ఆ షాప్లో వారందరూ ఎంత బాధలున్నా పలకరిస్తున్నారు కదా, సంతోషంగా ఉన్నారు కదా. ఈరోజు దేవుని నిమిత్తమైన అది ఏ స్థితిగతులు ఎట్లున్నా నేను ఆనందిస్తానన్న వారు చేతులెత్తి ఆయనకి హల్లెలూయా చెప్తారా? డూ ఇట్ ఫర్ గాడ్. మనుషుల కోసము చూడండి, అదే భర్త బయట ఆఫీస్లో సంతోషంగా ఉంటాడు, ఇంట్లో ఏమో డ్రైగా ఉంటాడని చెప్పాను కదా. ఇంట్లో ఏమో ఎండిపోయినట్టు, ఏదో రిజిడ్గా ఉన్నట్టు, సీరియస్గా రిజర్వ్డ్గా ఉన్నట్టు ఉంటాడు కదా. అదే భర్త ఆఫీస్లో అందరినీ పలకరిస్తూ బాస్ దగ్గర తగ్గించుకొని ఉత్సాహంగా, దీనంగా, సంతోషంగా కనపడతాడు. వాట్ హ్యాస్ చేంజ్? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రకము, ఇంట్లో ఒక రకము. బిడ్డల దగ్గర ఏమో ఒక రాక్షసి, బయట వారి దగ్గర ఏమో దేవత కదా. బిడ్డల దగ్గర ఎట్లుంటారండి? ఏముందిలే నా బిడ్డలే కదా, ఎట్లుంటే ఏంటి అని అంటారు. అదే మీరు బయట వారి దగ్గర, అవునా సర్లే, బయట బిడ్డలు, బయట వారు కాదు, బయట బిడ్డల దగ్గర ఇంత బంగారం నాన్న నువ్వు. మరి మీ బిడ్డలు అలాగే ఎప్పుడు పలకరించలేదే. వై? దెర్ ఇస్ నో లైఫ్. యువర్ డెడ్, డ్రై, ఎండిపోయిన స్థితిలో ఉన్నారండి. ఈరోజు దేవుడు మనల్ని జీవింపజేయాలని ఆశపడుతున్నాడు. క్లోజ్ ద డోర్ ఫర్ ద ఎనిమీ. ఐ విల్ క్లోజ్ ద డోర్ ఫర్ ద ఎనిమీ అని చెప్తారా? అపవాదికి తలుపు నేను వేసేస్తున్నాను. స్పిరిచువల్గా మనల్ని అటాక్ చేస్తున్నాడు. స్పిరిచువల్గా డ్రై ఎట్లా చేస్తాడంటే, ఆరాధనలో పాల్పంపులు పొందినాడు. ప్రార్థన అంటే నోరు మాట మెదపనివ్వడు. స్తుతించడం అంటే ఆపివేస్తూ ఉంటాడు. ఈ రీతి ఆత్మీయంగా మనల్ని చల్లారుస్తూ ఉంటాడు. బైబిల్ చదవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. ప్రార్థన చేయాలంటే పరమ బోర్ అండి. ఎప్పుడు రాని ఆలోచనని ప్రార్థన చేసేటప్పుడే వస్తుంది. బైబిల్ చదువుదామంటే నాకు అదంతా గ్రీకు, లాటిన్ లాగా ఉంది, నాకు అర్థం కావట్లేదు. అందుకని బైబిల్ చదవకముందు దేవుని సన్నిధిలో, దేవా నీ ఆత్మతోటి నాకు ఉపదేశించవా, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించవా, ఈ బైబిల్లో ఉన్న మర్మాలు, ఈ వాక్యంలో ఉన్న మర్మాలు నాకు బయలుపరచవా అని ఆత్మీయంగా ఎదుగుదల కావాలంటే పరిశుద్ధాత్మ సాయం అడగండి.